ఎంత తపన పడతాడనేది ఆ ఆర్టిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా ట్రై చేసే ఒక వ్యక్తికి చాలా కన్స్ట్రైట్స్ ఉంటాయి, తెలుగు బాధ్యతలు ఉంటాయి. అవి ఇంట్లో వాళ్ళని మనం చేసుకోవాలి, ఫ్రెండ్స్ నుంచి కొంత సపోర్ట్ వస్తుంది కావాలి, కానీ ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరూ సాఫ్ట్వేర్ బాగుంది, ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ట్రై చేయొచ్చు కదా, బాగుంది కదా. ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు ఆ ఆర్టిస్ట్ని తనకున్న నేటివిటీని కించపరుస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఉన్న నేను హైదరాబాద్ వెళ్ళటం, అక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్గా 2 years నేను మధ్యాహ్నం తిన్నాను, నైట్ తిన్నాను అన్నీ అనవసరం. కష్టపడి డబ్బింగ్లో ఆన్ ది స్పాట్ నాకు 800 rupees వచ్చినా వీళ్ళు సర్దుకుంటూ అక్కడ నేను గడిపిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆ తర్వాత మా ఫాదర్ సడన్గా చనిపోవడం, ఆ ఫీల్డ్ వదిలేసి మళ్ళీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ రావడం, అన్ఫార్చునేట్గా ఎంఎస్సీ కంప్యూటర్స్ చేయడం, అది లక్కీగా నేను ఇక్కడ జాబ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇప్పటికీ నాకు ఆశ చావలేదు. ఇప్పటికీ నాకు ఒకవేళ కనుక నాకు అన్నీ కలిసి వస్తే కనుక నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్దామని నాకు 100% నాకు ఉంది, కానీ అది కుదరదు. సో దట్ ఈస్ మై ఇంట్రడక్షన్ ఇన్ తెలుగు వరల్డ్. సో యాక్చువల్గా అండి ఇప్పుడు జిమ్మికైనా మనం చిన్న కాన్సెప్ట్ తీసుకొని చేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఒక సన్నివేశం తీసుకుంటారు, ఒక షూటింగ్ స్పాట్. మనకున్న పెద్ద హీరోలు రామారావు గారు, నాగేశ్వర గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందన్నారు. వీళ్ళ రిలేషన్స్ బేస్డ్గా ఒక కాన్సెప్ట్ తయారు చేశారు. ఏంటంటే ఎన్టీఆర్ గారు ఒకసారి షూటింగ్ స్పాట్లో వచ్చారు. అదే పక్క బ్లాక్లో బాలకృష్ణ గారు షూటింగ్ జరుగుతాం. ఎందుకంటే బాలకృష్ణ సౌందర్యంతో కొంచెం డిస్ప్లే లేదు, అది ఎన్టీఆర్ బతుకున్నాను లేదా, ఎన్టీఆర్ చేస్తే నా ముందే హడావుడి ఇంట్లో ఇవ్వాలి క్లాస్ చేసి అది ఆ ఇంట్లో వాళ్ళ మధ్య సన్నివేశాలు ఉంటుంది. బాలకృష్ణ వస్తున్నారు, ఎన్టీఆర్ చాలా సీరియస్ ఏమిటి నేను పక్కన మాట్లాడి జిమ్మికి నాకు లేకుండా ఏమిటి అభిషేకంతో ఇష్టం వచ్చానండి, ఇంకోసారి చూచానండి గడుగుతా ఏమిటి అన్నస దీని మీద ఇదే అజ్ఞాన నాగార్జున బాబు ఇలా ఏమిటి ఏమిటా నడ్డాతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నా, ఇంకోసారి చూసాను నేను 5 నిమిషాలు నమ్మతో మాట్లాడాను, అది మీకు నచ్చైనా ఆ రోజుల్లో మీరు వాణిశ్యతో ఇష్టం వచ్చినట్టు సొమ్ములు తినగా ఇంకోసారి మాట్లాడంటే వాణిశ్యం తీసుకోవాలి. మన చిరంజీవి గారు ఏమిట్రా అమిత్ షా పటేల్తో నా ముందే ఇష్టం వచ్చినట్టు చేతులేసి మాట్లాడటం, అక్కడ నేను ఉన్నాను జ్ఞానం లేకుండా నేను ఇష్టం వచ్చినట్టు ఎంత కష్టపడిపోయి వచ్చా నాకు తెలుసు. నిన్న కాదు మొన్న వచ్చిన నేను 5 నిమిషాలు మాట్లాడితే మహారాజంత క్లాస్ పైగా
ఆ రోజుల్లో నువ్వు రామకృష్ణతో రాధతో ఇష్టం వచ్చినట్టు అవన్నీ ఇప్పుడు రాఘవ డాక్టర్ రాజశేఖర్ అప్పుడే అంత దద్దోడు పోయావా ఇప్పుడు నా ముందు ఏకచాకాలు వేసావంటే రావరే తెలిసి పడతా నా కొండ నువ్వు ఇష్టం వచ్చిన తేడా 5 నిమిషాలు మాట్లాడుతూ నువ్వు నిక్కర పడేసుకున్నావు చూడలేదు చచ్చిపో పెళ్లి చేసుకున్నాను అది మొన్న వచ్చానంటే ఈ తేల గురించి ఒక టాపిక్ వస్తుంది కదా అట్లా ఎవరితో ఇక్కడ తేల గురించి మాట్లాడండి ఎవరితే ఎవరు అంటే నువ్వు కూడా తేల గురించి మాట్లాడుతున్నావు అంటే బయటికి అనగానే ఏం మాట్లాడుతావు సెట్ అవుతావు తెలియదు నువ్వు ఒకటి బయటికి అనగానే ఇక్కడ మంది ఎంతమంది ఆడవాళ్ళు నాకు సైడ్ పడుతున్నా నాకు బాగా తెలుసు ఈ రోజు నుంచి ఎవడైనా సెల గురించి మాట్లాడాడో